హలో! గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మేము చాలా అంటే చాలా బిజీ. భావిక్‌ది, నాది పాస్‌పోర్ట్ రెన్యువల్‌కున్నాయి. ఇంకా ఇవాళ స్లాట్ బుక్ అయింది. ఇప్పుడు వెళ్ళాలి మార్నింగే. తర్వాత వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా షాపింగ్ చేయాలి ఇవాళ. ఇంకా శివరాత్రి కదా కుదరదు ఇంకా రేపటి నుంచి. సో, పాస్‌పోర్ట్ పని ముగించుకునేలోపు కొంచెం లేట్ అయింది. ఆకలైపోయింది. ఇంకా తినేసి ఫాస్ట్‌గా ఇక్కడికొచ్చామన్నమాట. సో, ఇంకా భావికి చూసారా ఎంత భయమో వాడికి. ఇంకా వెళ్తున్నాడు జోష్‌గా అంతా షాపింగ్ చేసుకోవచ్చనేసి. వాడికి తెలుసు భావికి ఎందుకంటే ఇక్కడికొస్తే ఇలాంటి ట్రాలీ ఉంటుంది ఇక్కడ అనేసి. లేదంటే బేసిక్‌గా నార్మల్ ట్రాలీయే కార్ట్ ఉంటుంది. వాడికి ఇది చాలా ఇష్టం. సో, రాగానే ఇంక ఎక్కేస్తాడన్నట్టు. అది దొరికితే లక్. లేదంటే బేసిక్‌గా దొరకదు. 4, 5 అలా ఉంటాయి. వీకెండ్స్ అయితే దొరకవు. బేసిక్‌గా వీకెండ్సే వస్తాం. ఇప్పుడు మేము వీక్ డేలో వచ్చామనేసి చూడండి అసలు. ఎవ్వరూ లేరు. అంత ఖాళీగా ఉంది. అసలు ఇక్కడ నయం కొంచెం కనిపిస్తున్నారు వర్కర్స్ అన్నా గానీ, పైకెళ్తే అసలు ఎవ్వరూ లేరు. వర్కర్స్ లేరు, షాపర్స్ లేరు. అసలు షాపింగ్ చేసేవాళ్ళు కూడా కస్టమర్స్ కూడా లేరు. అసలు భయంగా ఉంది చూస్తే. చాలా పెద్దది స్టోరు. పైన క్లాత్స్ కానీ, గిన్నెల సైడ్ గానీ, ఇంకెటు వెళ్ళినా ఇంకా పిల్లల స్టేషనరీ సైడ్ గానీ భయంగా అనిపిస్తుందన్నట్టు. ఎటు చూసినా చాలా భూత్ బంగ్లా లాగా ఫీలింగొస్తుంది. అంటే అంత బ్రైట్ లైట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ లేదంటే వీకెండ్స్ వస్తాం ఎప్పుడు భలే ఉంటుంది. ఊరినే ఏం కొనకపోయినా టైం పాస్ అన్నీ తిరిగేసి ఈ వెజిటేబుల్స్ చూసారా అసలు వీకెండ్ అప్పుడు ఎంత బాగుంటాయి. అసలు ఇప్పుడు వచ్చాం వీక్ డేలో అన్నీ ఎండిపోయి దరిద్రంగా ఉన్నాయి. కానీ మాకు తప్పదు కాబట్టి కొన్నాం. లేదంటే అనవసరంగా వచ్చాం అబ్బా ఇక్కడికి అనిపించింది. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీక్ డేస్లో వస్తే ఇలాంటి ఇది చూడాల్సి వస్తుంది మాకని. అన్నీ ఎండిపోయి వాడిపోయి అస్సలు ఫ్రెష్గా లేవు. వీకెండ్ అప్పుడు వస్తాము భలే పెడతారు. ఐ థింక్ చాలా ఎక్కువ వస్తారు కస్టమర్స్ కొనాలనేసి ఏంటో వీకెండ్ టు వీకెండ్ పోస్తారేమో వెజిటేబుల్స్ నాకు తెలిసి. అన్నీ వాడిపోయి అసలు. అవకాడోస్ ఒకటి బాగున్నాయి తీసుకోవాలనిపించింది. 2 తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆ ప్రైస్ చూసి 30 రింగిట్లకి 1 కేజీ అనగానే మళ్ళీ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసి ఒకటి అక్కడే ఉంచేశాను. ప్రైస్ చూడగానే ఒకటే తీసుకున్నాను. ఇంకా ఇది పెరుగు ఇంకా 14-15 మధ్యలో ఉంటుంది. 99 అనే షాప్‌లో అయితే 12-13 మధ్యలో వచ్చేస్తుంది. ఇంకా అవి రెడీమేడ్ పిజ్జాలు తీసుకెళ్ళి ఓవెన్‌లో పెట్టుకుంటే రెడీ అయిపోయేవి. బట్ ఇంకా అక్కర్లా మనకెందుకులే అంత రిస్క్ తీసుకోవడం హెల్త్ గురించి. ఇంకా ఇవి ఎంత ఇదో చూసారా ఇండియన్ గాజులు, కమ్మలు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ అన్నీ ఆర్నమెంట్స్ అన్నీ మనం వేసుకునేవి లేడీస్‌వి. ఇంకా క్లోత్స్ ఇంకా అన్ని షాపింగ్ మాల్‌లో సేమే. బ్యాగ్స్ Okay, push. All right. చూసారుగా అంత ఖాళీగా ఉందసలు. నాకు చాలా అంటే చాలా భయంగా అనిపించింది. నేను అన్నాను భావిక్‌ని వదిలేయకండి ఎటైనా ఎళ్లి భయపడతాడనేసి. కానీ వాడు భయపడట్లా. ఎప్పుడు వస్తాడుగా వాడికి అలవాటే అన్నీ చూసేవేగా. సో, నాకేం భయం అనుకుంటున్నాడో ఏంటో ఎంత దర్జాగా ఎళ్ళిపోతున్నాడు. వాడికి తెలుసు ఎక్కడెక్కడికెళ్తే ఏమేమి ఉంటాయి, ఎక్కడ టాయ్స్ ఉంటాయి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్‌వి ఉంటాయి అన్నీ తెలుసు. అన్నీ తిరిగేస్తున్నాడు. ఇంకా ఇటు సైడ్ ఏమో ఎలక్ట్రానిక్స్ ఇందులో చెప్పాను కదా డిపార్ట్మెంటల్ స్టోర్ అన్ని టైప్ ఆఫ్‌వి దొరుకుతాయి. ఇవి ఎలక్ట్రానిక్స్ అన్నట్టు ఫ్రిడ్జ్‌లు, టీవీలు, స్పీకర్లు, కుక్కర్లు, ఓవెన్స్, స్టవ్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడు ఇంక ఇవి Yes, I like బొమ్మలు it. Come. సైడు బట్టలు, బొమ్మలు, జ్యువెలరీ, కూరగాయలు, Yes. ఎలక్ట్రానిక్స్ మన గిన్నెలు, ప్లేట్లు అలాంటివి అన్నీ ఇటు సైడ్ కిందదిగో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అనేసి అన్నీ ఉంటాయి. బెడ్‌షీట్లు ఇంకా అన్నీ అన్నట్టు ఇంకా. ఇందులో డీఐవై కూడా ఉంది కలిపేసుకొని దీంట్లో. This with my dad one, okay? Okay, okay. No, let's go. Daddy, let's go.
సో, ఇది మన ఇండియన్ కుర్తాలు, శారీస్ డిజైనర్ అలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. ప్యాంట్సు, పలాజో అలాంటివి అంటే ఎవ్రీథింగ్ మీకు డ్రెస్ మెటీరియల్ కూడా దొరికిపోద్ది ఇందులోనే. మనం కొనుక్కొని బయట కుట్టడానికి ఇచ్చుకోవచ్చు కాటన్‌యి అలాంటివన్నీ. సో, ఇది చాలా బావుంటుంది షాప్. నాకు చాలా ఇష్టం. నేను చాలా కొంటాను ఇక్కడికొచ్చి. అండ్ ఇంకొకటేందంటే దీంట్లో మొన్న నవరాత్రి అప్పుడు చాలా మంచి డిజైనర్ లెహంగాలు వచ్చినాయి గుజరాతీ టైప్‌వి. బట్ ఎవ్వరు కొనలేదు. బికాస్ కోవిడ్ కదా! సెలబ్రేటే చేసుకోలేదు ఎవ్వరు. పాపం అలానే ఉండిపోయాయి. కానీ చాలా బాగున్నాయి. చాలా ఇంకా ఇవేమో జెంట్స్ ఇన్నర్ వేర్ అలాంటివన్నీ అంత క్వాలిటీ అనిపించలేదు. మేమేం తీసుకోలేదు. ఎందుకంటే ఎందుకో అనిపించలేదు ఇక్కడ. ఆఫర్‌లో ఉన్నా సరే అనిపించలేదు. తీసుకోలేదు ఇంకా. Venga, venga, no need, no need. You try, hold my hand. Look at that. Hold my hand, come. Signal. Oh my God, it's Tree. it's Yaka. Okay, once again don't touch it. I saw it. I'll give you, okay? Ainda? ఆఫ్టర్ షాపింగ్ బావికి ఆకలేస్తుందంటే ఇక్కడికొచ్చాము. బట్ ఇక్కడ చాట్ బావుంటుంది. సో, నేను సేవ్ పూరి తిన్నాను. బావికి ఏం తినలేదు కానీ నేను సో ఇవాళ లులుకి వెళ్ళామండి. ఇక్కడ లులు అని ఉంటుంది ఒకటి. కేరళ వాళ్ళదంట. అది దుబాయ్లో, రియాద్లో అలా అంటే ముస్లిం కంట్రీస్లో ఉంది. ఇక్కడ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళామన్నట్టు లులు హైపర్ మార్కెట్ అనేసి. ఇంకా అన్నీ ఉంటాయి. బట్టలు అలా గిన్నెలు అన్నీ దొరుకుతాయి. ఇంకా కూరగాయలు కూడా ఉంటాయి కదా అనేసి వెళ్ళాము ఇంకా అక్కడికి ఒకే దగ్గర. సో అవకాడో తీసుకున్నాము ఒకటి చాలా రోజుల తర్వాత. ఎక్కువ తీసుకోము, ఇది చాలా కాస్ట్లీ దొరుకుతుంది. వీడేమో తెచ్చిన తర్వాత తినడు బావికి, ఇంకా మేమే తినాల్సి వస్తుంది. సో మంచిది కదా అని తీసుకున్నాము. ట్రై చేద్దామనేసి రేపు శివరాత్రి కదా, చాలా జ్యూసులు అవి పడతాం కదా మాటికి డే అంతా. తాగుతాడు ఏదో ఒక టైంలో అనేసి అందులో అన్ని జ్యూసులు కొంచెం కొంచెం వేస్తే తాగుతాడు మాతో పాటు అనేసి తీసుకున్నాము. ఇంకా ట్రై చేయాలి, తాగుతాడో లేదో తెలీదు. సో 1 kg అవకాడో వచ్చేసి 30 ringgits ఉన్నాయండి. 30 ringgits అంటే ఇంకా మీరు లెక్క చేసుకోండి. నేను చెప్పాను కదా 1 ringgit into 18 rupees చేసేసేయాలి. సో 30 ringgits ఉంటేను ఒక్కటి తీసుకున్నాను నేను. అలా కూడా తీసుకోవచ్చు మనం, ఎంత కావాలంటే అంత. ఒకటి కావాలంటే ఒకటి, 2 అలా ఏమి ఉండదు. సో ఏదైనా సరే ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒకటి శివరాత్రి అయిన నెక్స్ట్ డే ఉపవాసాలు వదులుతాం కదండి. సో ఆకలిగా ఉంటాము, ఈజీగా అయిపోవాలి పని అనేసి మామిడికాయ పప్పు చేద్దామనేసి కచ్చా మామిడికాయ తీసుకున్నాను ఇది. సో ఇది 1 kg 9 ringgit ఉంది. సో ఇది 2.5 ringgit అలా వచ్చేసింది. ఒకటే మ్యాంగో కాబట్టి ఇంకా చెప్పాగా ఎలా అయినా తీసుకోవచ్చు ఇంకా అనేసి. సో నెక్స్ట్ ఉపవాసాలుగా ఇంకా తినడమే ఉంటుంది ఫ్రూట్స్. సో ఇది 1 kg 2 ringgit ఉందండి. ఇక్కడ చూస్తున్నారు 1 kg 2 ringgits ఉంది. సో ఇది ఎంత బరువు ఉందో దానికి తగ్గట్టు ఇంత మషిన్లో కనిపిస్తుంది ఇంకా అంత అందన్నట్టు. వాటర్ మెలన్, తర్వాత దీన్ని ఏం మెలన్ అంటారో తెలుగులో తెలియదు. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే రాక్ మెలన్ అని ఉంది. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. కట్ చేస్తే లోపల ఎల్లోగా వస్తుంది గుమ్మడి పండులాగా. బట్ గుమ్మడి పండు కాదు ఇది, దానిలోనే పుచ్చకాయ లాంటిది, తర్బూజో ఏదో అంటారు దీన్ని. సో ఇది కేజీ 7 ringgit ఉంది. సో ఇది కేజీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 8 ringgit పడింది ఇక్కడ. ఇదిగో సో ఇది ఒకటి తీసుకున్నాం. దీని జ్యూస్ చాలా బాగుంటుంది, నాకు భలే ఇష్టం, బాగా తాగుతాను నేను. సో తర్వాత ఇంకా టొమాటోస్ తీసుకున్నాము. టొమాటోస్ వచ్చేసి కేజీ 5 ringgits ఉంది. సో నేను ఇన్ని ఏరుకొని వెళ్ళి వెయిట్ చేయించుకున్నాము. అయితే 2.5 అయింది, ఇంకా 2.5 కంటే కొంచెం ఎక్కువ టొమాటోస్. సో తర్వాత మ్యాంగోస్ అండి. అసలు రుచి లేదు, పచ్చి లేదు, చప్పగా ఉన్నాయి. స్మెల్ అయితే మొత్తానికి లేదు, బట్ స్టిల్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఉపవాసం కదా, సో ఇంకా ఏదో ఒక పండు పట్టుకొని తినాలి ఇంకా అనేసి. ఇంకా మా ఆయన వర్క్ చేస్తున్నారు రేపు, అందుకే పాపం ఎప్పుడు ఫోన్లలో మాట్లాడుతున్నారు, ఆకలిస్తుందనేసి ఎక్కువ తీసుకున్నాను ఫ్రూట్స్. సో ఇది కేజీ 5 ringgits ఉంది. సో నేను ఎన్ని తీసుకున్నానో దానికి 3.39 అయింది. అంటే ½ kg కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇవి గోల్డ్ సన్ మ్యాంగో అంట. తర్వాత పెరుగు ఎప్పుడు తీసుకునేదే, పెరుగు తీసుకున్నాము. చిన్నదే ఉంటుంది, పెద్దది ఉంటుంది, 2 సైజులు ఉంటాయి. సో ఇది ఇక్కడికే ఉంది. 1.5 kg పెరుగు ఇక్కడికే ఉంటుంది. ఇదంతా ఖాళీదే, ఇక్కడికే ఉంటుంది. సో 1.5 kg పెరుగు. ఇది 15 ringgits అనుకుంటా. ఇది
తర్వాత పొటాటోస్ తీసుకున్నాయి. మన ఇండియా టైప్ పొటాటోస్, స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు. శివరాత్రి నాకు ఇది తింటాగా, చాలా ఫేమస్. సో ఇది కేజీ 6 రింగిట్స్ ఉంది. నేను ఇవి 2 తీసుకున్నాను అనేసి 2 రింగిట్లు పడింది అంతే. రెండే తీసుకున్నాను. ఇంకా ఇవి ఏదో జపానీస్ స్వీట్ పొటాటోస్ అన్నట్టు, ఇలా 2 రకాలుగా వస్తాయి జపానీస్ స్వీట్ పొటాటోస్. ఒకటి ఇలా పర్పుల్గా ఉంటుంది, కట్ చేస్తే లోపల వైట్గానే వస్తుంది. ఇది కొంచెం చప్ప ఉంటుంది దానికంటే. ఇంకోటి ఉంటుంది పర్పుల్గా, ఇన్ అండ్ అవుట్, లోపల పర్పుల్గానే ఉంటుంది, అవుట్ సైడ్ పర్పుల్గానే ఉంటుంది, కానీ అది చప్పగా ఉంటుంది. సో అది నచ్చదు. సో ఇది బాగుంటుంది, 2 ట్రై చేద్దామని తీసుకున్నాము. సో ఇది కేజీ 9 రింగిట్లు. సో నేను తీసుకున్న దానికి 3 రింగిట్లు చిల్లర పడింది ఇంత. సో తర్వాత వచ్చేసి ఇది ఫ్రెష్ టర్మరిక్ అంటే పసుపు కొమ్ములు, పచ్చి పసుపు కొమ్ములు, చెట్లు పెట్టుతారే అలాంటివి అన్నట్టు పచ్చివి. నేను లైఫ్లో ఫస్ట్ టైం తీసుకున్నాను ఇవి. ఎప్పుడు చూస్తాను ఇంకా ఎప్పుడు ముట్టుకోలేదు. ఎందుకు తీసుకున్నాను నాకు తెలియదు, తీసుకున్నాను. సో చూడాలి ఇంకా దీంట్లో ఏదైనా డిఐవి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఏదైనా తీసుకున్నాను. ఇంకా కోకోనట్, ఇంకా పూజకి కోకోనట్ కావాలి కదా, ఒక కోకోనట్ తీసుకున్నాము. సో కోకోనట్ వచ్చేసి ఇంకా దీనికి కేజీ అని ఏం లేదు, ఏదంటే వేరియస్గా ఉంటాయి కాబట్టి కేజీలు కొద్ది ఎవరికి ఉండరు, ఒక్కొక్కటి 2 అలాగా ఉంటారు. సో ఇది తీసుకున్నాము. ఇది 2 రింగిట్ల 79 పైసలు పడింది ఒక కోకోనట్. ఇది చాలా పెద్ద సైజ్ జ్యూస్ తీసుకున్నారు. నాకు తెలియదు కోకోనట్ ఎలా గుర్తు పెట్టాలి. ఈ పసుపు వచ్చేసి 1 కేజీ 5.5 రింగిట్లు ఉంది. సో నేను ఇండియా తీసుకున్నాను కాబట్టి 40 పైసలు, 39 పైసలు, 40 పైసలు అనుకోండి, అంత అయింది. సో ఇంకొచ్చేసి ఇంకా చాయ్ బిస్కెట్ది చాయ్వి. సో చాలా రేరుగా తింటాము, బట్ తినాలనిపిస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను స్టార్ట్ చేస్తే మొత్తం తినేస్తాను ఒకటే కప్ టీలో, చాలా టేస్టీగా ఉంటాయి. బాగా ఇష్టం చాయ్ బిస్కెట్. నేను చెప్పాను మన దగ్గర బూస్ట్, హార్లిక్స్ లాంటివి, ఇది కూడా మైలో అనేసి ఇలా ఉంటుంది. టేస్టీగా ఉండదు, రుచిగా ఉండదు, బట్ స్వీట్గా కూడా ఉండదు, కానీ ఎనర్జీ ఇస్తుంది మనకు ఆకలితో ఉంచకుండా. ఇది లో క్యాలరీస్తో. సో నేను ఇది తాగుతాను అన్నట్టు. టీ తాగను, టీ కాఫీ ఎక్కువ తాగను. సో ఇది తాగుతాను. ఇదొకటి. దీని ప్రైస్ నాకు తెలియదండి. చెప్పానుగా ఒక్కొక్క షాప్కి వేరియస్గా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో అయితే ఇలాంటి ప్యాకేజ్ దానిపైన ఒకసారి ప్రింట్ అయిందంటే ఏ షాప్లో అమ్మినా కూడా సేమ్ ప్రైస్ ఇస్తారు, కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఈ ప్యాకేజ్లో దీన్ని ఎక్కడ ప్రైస్ ఉండదు. మేము కొన్న దగ్గర ఒకలా ఉంటుంది, బయట వేరే ఇంకో దగ్గర ఇంకోలా ఉంటాయి. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం నుంచి అమ్ముకోవచ్చు. ఒక 2 నుంచి 3 రింగిట్లు పైకి కిందకి అవుతుంది. ఇంకా అది వాళ్ళ చాయిస్ అన్నట్టు, తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి కొంటావా, ఎక్కువ ఉన్న దగ్గరికి కొంటావా అనేసి. సో మేము ఎప్పుడు ఇది 99 షాప్ ఉంటుంది, చీప్గా వస్తాయి, అక్కడ కొనేవాళ్ళము. బట్ ఇప్పుడు వెళ్ళాం కదా అనేసి తీసుకున్నాం ఇంకా. సో ఇది అన్నట్టు ఇండియాలో లాగా ఉండవు, ఇలా ప్రింటెడ్ ఉండవు ఇక్కడ. చెప్పులు తీసుకున్నాను. ఇంకా నావి పాతవి బాగా చెప్పానుగా నేను నిన్నటి వీడియోలో, మడమ నొప్పి అనేసి బాగా ట్రై చేశానండి, ఎక్కడ దొరకట్లా. ఇంకా నేను నొప్పి తట్టుకోలేకుండా ఉన్నాను. సో ఇవి కొంచెం మెత్తగా భలే అనిపించాయి. సో అవి దొరికే వరకు ఏవో ఒకటి కావాలి కాబట్టి ఇంక ఇది తీసుకున్నాను, పర్లేదులే అనేసి ఇంకా తీసుకున్నాను. ఇవి 10 రింగిట్లు ఇది తీసుకున్నాను. ఇలా మెత్తవి ఏమంటారు, స్పాంజ్ టైప్ రబ్బర్వి. సో ఇంకా బ్రషెస్ ఇక్కడ చెప్పాను కానీ ఇక్కడ ఏం టైప్ అంటే ఫిక్స్డ్ రేట్ ఇలా ప్రింట్ అయ్యి రాదు ఇక్కడ మలేషియా లోపల. ఈ షాప్లో ఒకలా ఉంటే ఇంకో షాప్లో ఇంకోలా ఉంటుంది. ఇవి మేము లాస్ట్ టైం వేరే షాప్లో తీసుకున్నాము, చాలా తక్కువ రేట్కి పడింది. ఇప్పుడు ఈ షాప్లో తీసుకున్నామా ఎక్కువ పడింది, 2-3 రింగిట్లు. బట్ ఇంకా వెళ్ళంగా అని తీసుకున్నాం, ఎందుకంటే బాధతో మాటికి అన్ని షాపులు తిరగలేంగా పిల్లలతో. సో ఇది తీసుకున్నాం, ఎక్కువ పడింది బట్ తీసుకున్నాం, నాకు కావాల్సి ఉండే. సో అదన్నట్టు ఇక్కడ ప్రింట్ అయ్యి ఉండవు ఇలాంటి వాటర్ ప్యాకేజెస్కి. వాళ్ళు షాప్కి స్టిక్కర్స్ వేసుకుంటారు, ఇలాంటి స్టిక్కర్స్ వేసేసి అమ్ముతారు. లేదంటే కింద పెట్టేస్తారు, ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్ కింద పెట్టేస్తారు. ఎవరి ప్రైస్ వాళ్ళది, ఏ షాప్ ప్రైస్ వాళ్ళది ఈజీగా. అలా అన్నట్టు ఇండియాలో లాగా ఫిక్స్డ్ ప్రైస్ రాదు. ఇది బావికి ఒక టాయ్ తీసుకున్నాడు ఏడ్చి, అది 5 రింగిట్స్ అంట, ఏదో పోలీస్ కార్ అంట. ఇది రెడ్ ఓరియో.
ఈ ఇయర్ ఏందో చైనీస్ న్యూ ఇయర్కి అనేసి చెప్పాను, అన్ని రెడ్ వేసుకుంటారు కదా, సో రెడ్ కలర్ ఓరియో బిస్కెట్ వచ్చింది, అదొకటి తీసుకున్నాను ట్రై చేద్దాం అనేసి. సో ఇంకోటి ఇదేదో పీనట్ బటర్ ఫ్లేవర్ ఓరియో బిస్కెట్ వచ్చింది, అదొకటి తీసుకున్నాను. సో ఇది చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పేసి బిస్కెట్లు ఆఫర్లో పెట్టాడండి. బేసిక్గా 3 రింగెట్లకి ఒక ప్యాకెట్ వచ్చేది. ఈ స్నాక్స్ ఇవి బిస్కెట్లు చాక్లెట్స్ కొంచెం కాస్ట్లీ ఇక్కడ. సో 3 రింగెట్లకి ఒక ప్యాకెట్ ఇది. సో 3 రింగెట్లకు వచ్చేది 2.5 కోటి పెట్టాడు. సో అందుకే అన్ని ఫ్లేవర్స్ ఒక్కొక్కటి తీసుకున్నాను ట్రై చేద్దామని, లేదంటే ఎప్పుడు తీసుకోమలా. సో ఇది పీనట్ బటర్ అండ్ ఇది రెడ్ కలర్ది అండ్ ఇది ఒరిజినల్ ఫ్లేవర్. ఇది ఎప్పుడు తీసుకుంటాము. సో ఇది ఒరిజినల్ ఫ్లేవరు. సో ఇది ఒకటి ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్ అంట. ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను, తింటాడో లేదో తెలీదు. ఫిజీ ఆరెంజ్ అంట. సో ఇలా 4 ఫ్లేవర్స్ తీసుకున్నాను ట్రై చేద్దామనేసి. ఇంకా తర్వాత ఇంకోటి ఇది బాడీ స్క్రబ్ కొంచెం ఆఫర్లో పెట్టారు. ఇది బేసిక్గా 15 రింగెట్స్ది 10కి పెట్టారు అన్నట్టు. సర్లే అనేసి నేను అప్పుడు వాడేదాన్ని, చాలా 5-6 ఇయర్స్ బ్యాక్స్ ఇవి వాడేదాన్ని, బాగుండేది, స్కిన్ తెల్లగా వచ్చేది. ఇన్ని రోజుల తర్వాత తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నాను. సో తర్వాత అక్కడ ఇండియన్స్తో అంటే ఇండియన్ లాంటి గాజులు కమ్మలు అలాంటివి దొరుకుతాయని చూపించానుగా. సో నేను ఇది తీసుకున్నాను ఒకటి. ఇది భలే అనిపించింది. వేరేని కామన్గా బుట్టాలు పైన ఫ్లవర్స్ బుట్టాలు, ఇంకోటి చాలా బాగుండింది, సన్ లాగా ఉండే కింద బుట్ట. బట్ ఇలాంటిది నేను ఎప్పుడు వేయలేదు, అన్నీ వేసాను కానీ ఇలాంటిది ఎప్పుడు వేయలేదు. సో ఇంత క్యూట్గా ఉంది కదా, భలే ఉంది. నా ఒకటి డార్క్ కలర్ కుర్తీ ఉంది నా దగ్గర, బ్లాక్ బ్రౌన్ దానిపైకి మ్యాచ్ అవుతుంది తీసుకున్నాను. అది 7 రింగెట్ల 25 పైసలు ఉంది, చాలా ఎక్కువ. మన ఇండియాలో నాకు తెలిసి 30 రూపాయల కంటే ఎక్కువ ఉండదండి. 7 రింగెట్ల వామో, ఒకసారి చూసుకొని ఇంటూ చేసుకొని 7 రింగెట్లు ఇంటూ 18 రూపాయలు చేసుకోండి. ఓహ్ చాలా కాస్ట్లీ కదా, వామో. కానీ నచ్చింది. ఇది ఒకటి పీస్ ఉండింది, వేరే అన్ని చాలా పీసెస్ ఉన్నాయి, బాగున్నాయి. దీని క్వాలిటీ పెద్ద గ్రేట్గా ఏం లేదు. బట్ మా హస్బెండ్ చూస్తే ఇలా పట్టుకొని నీకు ఫేస్కి భలే మ్యాచ్ అవుతుంది, తీసుకో అన్నారు. సో చాలా రోజుల తర్వాత తీసుకున్నాను నేను. అసలు లాక్డౌన్ అయిన తర్వాత గాజులు ఇలాంటి కమ్మలు ఇలాంటివన్నీ మానేసాం అసలు, ఎందుకంటే ఏం ఫంక్షన్ ఏం సెలబ్రేషన్ అవ్వట్లా. హోలీ, దసరా, దీపావళి ఏం చేసుకోవట్లేదు, ఒకళ్ళింటికి ఒకళ్ళు ఎవ్వరు వెళ్ళట్లే, పూజలు ఏం అవ్వట్లా. లేదంటే చాలా కొనేదాన్ని, చాలా అంటే సీజన్ రాగానే వెళ్ళి కొనేదాన్ని అన్నట్టు. సో బట్ ఇప్పుడు తీసుకున్నాను, ఇది ఏది లేదు బట్ తీసుకున్నాను. శివరాత్రి పూజకి వేసుకొని చూపిస్తాను వీలైతే. సో అదండి, ఇంకా బిల్లేం లేదు చూద్దామంటే. ఐ థింక్ నేను పాకెట్లో పర్స్లో పెట్టుకున్నాను. అక్కడ సబ్మిట్ చేశారు, అందుకే పర్స్లో ఉండిపోయింది. సో ఇది పెరుగు కొన్నాగా అదే కంపెనీ వాళ్ళు ప్రమోషన్స్ ఇలా అంటే ఎవ్రీ టైం మాల్స్లోకి వెళ్తే బిల్లింగ్ తర్వాత 100 రింగెట్స్ దాటిందంటే ఏదో ఒకటి ప్రమోషన్ చేస్తారు కదా. సో 100 కంపెనీ వాళ్ళది. సో ఇది పెరుగు, మేము కొన్న పెరుగు కంపెనీ లాక్టల్ అనేసి. భలే ఉంది, గ్లాస్ కదా. సో తాగకపోయినా నేను దీంట్లో ఫ్లవర్స్ ఏదైనా వేజ్ లాగా వాడతాను, వాజ్లాగా పెట్టాలి. ఇంకా బాగుంది కదా. నాకు ఇలాంటి భయం బావి ఇంకా విసరడం పగలగొడతాడని నేను ఇలాంటివి కొనను. ఇలా చాలా చీప్గా వస్తాయి ఇలాంటి గ్లాసెస్. 6 సెట్ విత్ మగ్గు కలిపి చాలా చీప్గా 30 రింగెట్స్లోపు వచ్చేస్తుంది. మంచిగా ఉంటాయి. బట్ నేను ఎప్పుడు గాజు సామాన్లు కొన్ను, బావితో భయం నాకు. సో అదండి ఇంకా ఇవాళ షాపింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye.